నమస్తే జర్నలిస్ట్ వి న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల పాల్వంచ కెరియర్ గైడెన్స్ సెల్ మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల పాల్వంచలో శుక్రవారం జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు ఫాక్స్కాన్, భారత్ బయోటెక్, టేక్ షూర్ ఇన్సెక్షన్ సర్వీస్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు పాల్గొన్నాయి. 150 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ ఆయా కంపెనీలు జీతంతో పాటు కూడా ఉచిత రవాణా మరియు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాయని, టెక్ షూ సంస్థ 60 రోజుల పాటు ట్రైనింగ్ లో ఉచిత వసతి మరియు భోజన సదుపాయం కల్పిస్తారని, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. ఇలాంటి అవకాశాలు జిల్లా యువత అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ విద్యా సంవత్సరం నుండి కళాశాల అటానమస్ హోదాతో నడుస్తోందని, ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు ఇలాంటి జాబ్ మేళా ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కంపెనీలతో మరొక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో చేరి విద్యతో పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు జిల్లా ఉపాధి శాఖ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 3 కంపెనీలు పాల్గొన్నాయి. ఒకళ్ళు మాత్రం ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఇచ్చే ఆర్గనైజేషన్ ఒకటి పాల్గొంది. వీళ్ళు మొత్తంగా మనకు సుమారు ఒక 600 పోస్టుల వరకు ఈరోజు మనము నింపడానికి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దీంట్లో కూడా 600 పోస్టులు కూడా 450 పోస్టుల వరకు కూడా మహిళలకే ఉన్న పోస్టులు ఇవి ఉన్నాయి. మిగిలిన 150 పోస్టులు పురుషులకు లేదా మహిళలకు ఎవరికైనా ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు పాల్గొనే కంపెనీ ఏంటంటే భారత్ బయోటెక్ వాళ్ళు, ఫాల్కాన్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా మన లోకల్ కంపెనీ అయినటువంటి బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళు, తర్వాత టెక్ షూర్ అనే ఒక కంపెనీ ఉందండి. అది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫైర్ సేఫ్టీ మీద ఒక 60 days ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇస్తారు, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. కాకుండా అది మాత్రం ప్రస్తుతానికి ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ వరకే. అది ఎందుకంటే మన డిఆర్డీఏ ఆధ్వర్యంలో అంటే గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తుంది ఆ ప్రోగ్రామ్. కాబట్టి దాంట్లో ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రమే ఈసారి అవకాశం కల్పిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కోసం పిలవడం జరిగింది. అదేవిధంగా మేము కంపెనీ ప్రజలను కూడా కోరాం, ఈ పిల్లలందరికీ కూడా అవకాశం ఇప్పియండి, ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు పనిచేస్తారని. వాళ్ళు కూడా చాలా అంగీకరించారు. ఇక్కడి నుంచి ఒక 40 మంది పిల్లలు అట్లా ఉంటే ఫ్రీ బస్ తీసుకొచ్చి వాళ్ళ కంపెనీకి కూడా తీసుకెళ్తామని చెప్పారు. సో ఇప్పటివరకు మనకు ఒక 150 పైన, సుమారు 150 పైన రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇంకా కూడా చెప్పారు, ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పారు. వచ్చినా కానీ వీళ్ళు హెచ్ఆర్ వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారు. ఎంతమందికైనా కానీ వాళ్ళు ఎంత సమయమైనా అందరికీ ఇంటర్వ్యూలు తీసుకొని మాక్సిమం మెంబర్స్కు మనము ఇవ్వమని చెప్పాము. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కోరారన్నమాట వాళ్ళకు ఇంకొక జాబ్ మేళా కూడా నిర్వహించమని. ఏప్రిల్ 10th రోజు మళ్ళొక్కసారి కూడా ఇంకొక 2 కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎక్కువగా మనం లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఈసారి ఇవి ఎక్కువగా మనకు హైదరాబాద్లో ఉన్న పోస్ట్ ఉన్నాయంటే ఇది పెద్ద కంపెనీ కాబట్టి, సో పెద్ద కంపెనీలేమో పెద్ద అవకాశాలు ఉంటాయి హైదరాబాద్లో అని చెప్పారు. బట్ వచ్చేసారి మాత్రం మన లోకల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దాంట్లో మళ్ళీ ఒక 100 నుంచి 150 ఖాళీలకు ఉన్న జాబ్ మేళా ఒకటి మళ్ళీ ఇదే కళాశాల ప్రిన్సిపాల్ గారు ప్లేస్మెంట్ సెల్ వాళ్ళ సహకారంతో జిల్లా ఉపాధి శాఖ పక్షాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నేను డాక్టర్ పోలార్ పద్మ, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ పాల్వంచ. ఈరోజు మా కళాశాలలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. దీనికి 3 కంపెనీలు వచ్చినవి. దీంట్లో మనకు సుమారుగా 600 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ మంది అమ్మాయిలకు ఎక్కువ జాబ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత అబ్బాయిలకు కూడా ఒక 150 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మన ఏంటంటే డిగ్రీతో పాటుగా మనకు ఉద్యోగం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేము శ్రీరామ్ గారిని అప్రోచ్ అయ్యాము. సార్ మేము ఒకసారి అడగగానే వెంటనే మన కళాశాలలో అరేంజ్ చేశారు. అలాగే ఇంకొక జాబ్ మేళాను కూడా ఏప్రిల్ 10వ తారీఖున మన కళాశాలలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచలో కండక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సుమారు 150 రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఇంకా వస్తూనే ఉన్నారు. సార్ వాళ్ళ మాటల ప్రకారం చెప్పింది ఏంటంటే ఏడైనా కూడా ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మాక్సిమం విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుచున్నారు. అంతే, ఒకవేళ 40 మంది కనుక మన కళాశాలలో ఈ రోజు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు ఒక బస్సును కూడా అరేంజ్ చేసి ఫ్రీగా హైదరాబాద్ తీసుకెళ్తామన్నారు. డైరెక్ట్ గా బ్యాగ్ తీసుకొని వచ్చేసేయమన్నారు. ఒక ఏవి కూడా వేశారు వాళ్ళ పిల్లలు చూడడానికి, వాళ్ళ ఆఫీస్ ఎలా ఉందో చూడడానికి. ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. ఆఫీస్ కూడా చాలా బాగుంది, శాలరీస్ కూడా బాగున్నాయి. కొన్ని ఫ్రీగా కూడా ఇస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఓటీ అని వాటికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నారు. ఆ శాలరీస్ మంచిగా నచ్చినవి. పిల్లలు కూడా భవిష్యత్తులో ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మంచి కంపెనీలు కూడా వెళ్ళవచ్చు. ఇది మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.